అవన్నీ తర్వాత దొంగతనం చేశాడని కోర్టులో స్వయంగా ఒప్పుకున్నాడు. ముందు అతనికి శిక్ష వేయండి సార్. శిక్ష వేయడానికి నేను చేసిన నేరం కాదు. అవినీతి జరుగుతుందని తెలిసి దాన్ని బయట పెట్టడానికి డబ్బు కొట్టేశాను. యాజ్ పర్ విజిల్ బ్లోవర్స్ యాక్ట్ 2011 ఐ షుడ్ బి ప్రొటెక్టెడ్, నాట్ ప్రాసిక్యూటెడ్ బై ది లా. ఏంట్రా పెద్ద సెక్షన్ లో మాట్లాడుతున్నావు? నువ్వు మా నాయకుడు జోలికొస్తే బంధువులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, సిటీ మొత్తం తగలబెట్టేస్తాం. నీ కోపం రావాల్సింది, ఆవేశం చూపించాల్సింది నా మీద కాదురా. నువ్వు వెళ్తున్న రోడ్డు మీద గజానికి ఒక గుంత చూసినప్పుడు నువ్వు ఎన్నుకున్నావే లీడర్, వాడి మీద రావాలరా కోపం. స్ట్రీట్ లైట్ వెలగినప్పుడు, వీధిలో చెత్త కొండలా పేరుకుపోయినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్లో మనుషులు జంతువులు కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ ఆఫీస్ లో అడ్డుగడుగున లంచం అడిగినప్పుడు అప్పుడు రావాలరా కోపం. అలాంటి వాడికి ఎవరికి రాదే కోపం. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంధులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కటి రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తును రా. మా హాస్టల్ మొత్తం గురు యాప్ ద్వారానే పాకెట్ మనీ రెడీ చేసుకుంటున్నారు. నాకు ఫస్ట్ డౌట్ గానే అనిపించింది, కానీ రేపు అనుకోకుండా నీకన్నా ప్రమాదం జరిగితే నీ కుటుంబానికి అందాల్సిన సాయాన్ని కూడా స్కామ్ చేసి ఆయిల్ కూడా కొట్టేస్తారా. కరెక్ట్ గా చెప్పారు సార్. ఇక్కడ కరప్షన్ వల్ల నాలాంటి కామన్ మ్యాన్ ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నాడు. ఈ దేశంలో కామన్ మ్యాన్ ఏం క్లీన్ కాదు బ్రదర్. ఈజ్ ద మోస్ట్ కరప్టెడ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. పవర్ లో ఉన్న పొలిటీషియన్ కన్నా ఓటేసే ఓటర్లోనే ఎక్కువ అవినీతి ఉంది. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? కంట్రీ మారాలన్నా, కరప్షన్ పోవాలన్నా ముందు కామన్ మ్యాన్ మారాలి. మీరు మారాలి. ఆర్డర్ ఆర్డర్. మేం మారతాం సార్, కానీ ఈ కోర్టులో శిక్ష పడితే వీళ్ళు పై కోర్టుకు వెళ్తారు, మొత్తం మేనేజ్ చేసి మళ్ళీ బయటకు వస్తారు. దానికేమంటారు సార్? హైకోర్టులో శిక్ష తప్పించుకుంటే ప్రజా కోర్టులో మీరు సమాధానం చెప్పండి. అక్కడ స్విస్ బ్యాంక్ లో డిపాజిట్ పెరిగితే ఇక్కడ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా తక్కువని ప్రతి పొలిటీషియన్ కి తెలియాలి. ఆర్డర్ ఆర్డర్. అవినీతిని అడ్డుకోవడానికి విజిలెన్స్ కమిషన్, అవినీతి నిరోధక శాఖ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇలా చాలా ఉన్నాయి. అవినీతిని ఆపడానికి ఇంతకన్నా ఏం చేయాలి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే ఎక్కడైనా ఆన్లైన్ లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే ఎప్పుడు డెలివరీ అవుతుందో అర క్షణాల్లో మెసేజ్ వస్తుంది సార్. పేటిఎం లో